ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఒక పాజిటివ్ సెంటెన్స్ లేదా ఎఫర్మేటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ని ఏ విధంగా రాయాలనేది ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ అంటే నెగిటివ్ సెంటెన్స్ని ఫార్మేషన్ చేయడం అనే టాపిక్ టెట్ డిఎస్సి రాసే స్టూడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒక బిట్ వచ్చే టాపిక్ ఇది, టెట్లో కానీ డిఎస్సిలో కానీ, ఏపీ టెట్ వరకైనా తెలంగాణ టెట్ వరకైనా. ఒకవేళ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్ రాయాలి అంటే మెయిన్ కీ పాయింట్ ఏంటంటే, మెయిన్ రూల్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేసి ఆ హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ పెట్టాలి. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ స్ట్రక్చర్ ఉంటేనే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి, పక్కన నాట్ పెట్టాలి, అప్పుడు ఇది నెగిటివ్ సెంటెన్స్లో మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఎన్ఓ నో కూడా వస్తుంది. అవి తర్వాత మీకు ఎగ్జాంపుల్స్లో మీకు అర్థమవుతుంది అక్కడ. సో హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ పెడితే అది నెగిటివ్ సెంటెన్స్గా మారుతుంది. ఓకేనా? సో హెల్పింగ్ వెర్బ్ లిస్ట్ ఇక్కడ ఉంది. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, షల్, వుడ్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్డ్ టు, నీడ్, డేర్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఓకేనా? వీటిని ఐడెంటిఫై చేసి వాటి పక్కన నాట్ పెడితే అది నెగిటివ్ సెంటెన్స్లోకి మారిపోతుంది. సో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత మనకి మ్యాక్సిమం ఏ స్ట్రక్చర్ ఉంటుంది మీకు తెలియడం చెప్తున్నాను. అక్కడ వెర్బ్ వన్కి ఐఎన్జీ కానీ వెర్బ్ యొక్క మూడో రూపం కానీ, యామ్ తర్వాత, ఈజ్ తర్వాత, ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ కానీ, అలాగే వాజ్, వర్ తర్వాత ఇంగ్ ఫామ్ కానీ వెర్బ్ యొక్క మూడో రూపం కానీ ఉంటాయి. వెర్బ్ యొక్క మూడో రూపం ఉందంటే యామ్ పక్కన, ఈజ్ పక్కన, ఆర్ పక్కన, అలాగే వాజ్ పక్కన, వర్ పక్కన వెర్బ్ యొక్క మూడో రూపం ఉందంటే అది ప్యాసివ్లో ఉన్నట్టు. ఓకేనా? సో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత రెండు స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇంగ్ ఫామ్ కానీ వెర్బ్ యొక్క మూడో రూపం కానీ. అలాంటి సందర్భాలలో యామ్, ఈజ్, ఆర్ల పక్కన, వాజ్, వర్ల పక్కన నాట్ పెడితే అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఓకేనా? అలాగే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉన్నాయి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ల తర్వాత మనకి ఏమొస్తాయంటే వెర్బ్ యొక్క మూడో రూపము లేదా ప్యాసివ్లో అయితే బీన్ కానీ ఉంటుంది. వెర్బ్ యొక్క మూడో రూపము లేదా ప్యాసివ్లో అయితే బీన్ ఉంటుంది. హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్, హ్యాడ్ బీన్. లేదా వెర్బ్ యొక్క మూడో రూపం హ్యావ్ ప్లేడ్, హ్యాజ్ ప్లేడ్, హ్యాడ్ ప్లేడ్ అని. సో వెర్బ్ 3 కానీ బీన్ కానీ ఉంటాయి వాటి తర్వాత. అప్పుడు వాటి పక్కన నాట్ పెడితే సరిపోతుంది. హ్యావ్ పక్కన, హ్యాజ్ పక్కన, హ్యాడ్ పక్కన. డూ, డస్, డిడ్ అనేది ఇందులోనే వేరే ఇంపార్టెంట్ రూల్లో చెప్తాను. తర్వాత విల్ తర్వాత, షెల్ తర్వాత, వుడ్ తర్వాత, షుడ్ తర్వాత, కెన్ తర్వాత ఇవన్నీ మోడల్గా తెలుస్తుంది. మే, మైట్, మస్ట్, యూజ్డ్ టు, నీడ్, డేర్ ఇవన్నీ. వీటి తర్వాత తప్పనిసరిగా మనకి ఎటు ఉంటుందండి, వెర్బ్ 1 ఉంటుంది. వెర్బ్ యొక్క ఫస్ట్ రూపం ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ వద్దాము. అయితే ఓన్లీ హెల్పింగ్ వెర్బ్ చూసినట్టు నాట్ పెట్టిస్తే సరిపోతుందంటే ఓకే, సరిపోయింది. కానీ ఇందులో కొన్ని ఉన్నాయి, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా ఉన్నాయి. వీడియో చివరి వరకు వాచ్ చేయండి. ఓకేనా? హీ సింగింగ్ ఏ సాంగ్, దీనికి ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్నే పాజిటివ్ సెంటెన్స్ మనం ఏమంటాం, ఎఫర్మేటివ్ అంటాం. సబ్జెక్ట్ స్టార్ట్ అయిన దాన్ని అసర్టివ్ అంటాం. మరి పాజిటివ్ ఉంది కాబట్టి దాన్ని ఎఫర్మేటివ్ కూడా అంటాం. అసర్టివ్, ఎఫర్మేటివ్, డిక్లరేటివ్ కూడా దాన్ని అంటాం. సో పాజిటివ్ సెంటెన్స్ ఉన్నదాన్ని నెగిటివ్లో రాయాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉంది, అక్కడ ఈజ్. ఇది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ పక్కన ఏం పెట్టాలి, నాట్ పెట్టాలి. సో హీ ఈజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్. చూసారా, నెగిటివ్లో మారిపోయింది. హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉందో దాని పక్కన నాట్ పెట్టేసాం. ఇక్కడ చూడండి, ఈ హెల్పింగ్ వెర్బ్ నాట్ని కలిపి మనము కాంట్రాక్షన్స్ రాయొచ్చు, షార్ట్ ఫామ్ రాయొచ్చు. దీని ముందు వీడియో, అందుకే నేను కాంట్రాక్షన్స్ అనే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే తప్పనిసరిగా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, లేదా పైన ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ మీకు డిస్ప్లే అవుద్ది. దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఆ కాంట్రాక్షన్స్ అని చెప్పాను మీకు అక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఈజ్ నాట్ని ఎలా రాయొచ్చు, హీ ఈజంట్ సింగింగ్ ఏ సాంగ్. సో ఈజ్ నాట్ని ఎవరు రాసాము, ఈజెంట్ అని రాసాం. సో ఎలా రాసినా రైట్ ఆన్సర్. రెండు నెగిటివ్ సెంటెన్స్లే. నెక్స్ట్, దే ఆర్ ఈటింగ్ డిన్నర్ అట్ 8 PM లాస్ట్ నైట్. దీనికి ఇది పాజిటివ్ సెంటెన్స్. దీనికి నెగిటివ్ రాయాలంటే ఇంత హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, వర్. సో దాని పక్కన ఏం రాయాలా, నాట్ పెట్టాలి. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెడితే అదే నెగిటివ్ సెంటెన్స్. దే ఆర్ నాట్ ఈటింగ్ డిన్నర్ ఎట్ 8 PM లాస్ట్ నైట్. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ నాట్ ఉంది కదా, దీనికి కాంట్రాక్షన్ రాయొచ్చు. ఎలా రాసినా రైటే. వర్ నాట్ ఏమో రాయొచ్చు, వరంట్. వరంట్ ఈటింగ్
డిన్నర్ ఎట్ 8 PM లాస్ట్ నైట్. ఓకేనా? సో నాట్ని సెపరేట్గా రాయొచ్చు, లేదా దాని యొక్క కాంట్రాక్షన్ రెండు కలిపి కూడా రాయొచ్చు నెగిటివ్ రాసినప్పుడు. నెక్స్ట్ వన్, హీ వాజ్ అరెస్టెడ్ ఎస్టర్డే. ఇందాక చెప్పాను, యామ్ ఈజ్ వర్ల తర్వాత వజ్ వర్ల తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం ఉంటే దాన్ని ప్యాసివ్ అంటాము. ఆ సందర్భాల్లో కూడా మనము వాటి పక్కన నాట్ పెట్టడమే. ఓకేనా? ఇగో వెర్బ్ 3 ఉంది అక్కడ, ప్యాసివ్. సో ఇప్పుడు ఏంటి రాస్తుంది? హీ వాజ్ నాట్ అరెస్టెడ్ ఎస్టర్డే. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు, వాజ్ నాట్ని ఎవరు రాయొచ్చు, వజంట్. కాంట్రాక్షన్ కూడా రాయొచ్చు, వాజ్ నాట్ని వజంట్ అని రాసిన రైటే. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ ఈటింగ్ లంచ్ నౌ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇది ఆర్. ఆర్ పక్కన నాట్ పెట్టండి. దే ఆర్ నాట్ ఈటింగ్ లంచ్ నౌ. సో ఆర్ నాట్ని కాంట్రాక్షన్ రాయొచ్చు, ఆరెంట్. దే ఆరెంట్ ఈటింగ్ లంచ్ నౌ. దే ఆరెంట్ ఈటింగ్ లంచ్ నౌ. సో కాంట్రాక్షన్ రాసిన రైటే, సెపరేట్ చేసి రాసిన రైటే. ఆప్షన్స్లో మనకి ఏదైనా ఉండొచ్చు ఛాన్స్. ఈ హ్యాజ్ రీచ్డ్ జస్ట్ నౌ. ఇక్కడ ఇందాక చెప్పాను, హ్యావ్ తర్వాత హ్యాజ్ తర్వాత హ్యాడ్ తర్వాత వెర్బ్ 3 ఉంటుంది. ఓకేనా? అప్పుడు అది హెల్పింగ్ వెర్బ్గా పనిచేస్తుంది. బీను ఉన్నా వెర్బ్ 3 ఉన్నా హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి. యామీజార్ల పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా, యామీజార్ల పక్కన V3 ఉన్నా, వజ్వర్ల పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా, వజ్వర్ల పక్కన V3 ఉన్నా, అప్పుడు ఇది హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? ఇక్కడ హ్యాజ్. అప్పుడు ఏమవుద్ది? ఈ హ్యాజ్ పక్కన నాట్ పెట్టండి. ఈ హ్యాజ్ నాట్ రీచ్డ్ జస్ట్ నౌ. ఈ హ్యాజ్ నాట్ రీచ్డ్ జస్ట్ నౌ. దీనికి కాంట్రాక్షన్ రాయొచ్చు. హ్యాజ్ నాట్కి కాంట్రాక్షన్ ఏమవుద్ది? హ్యాజంట్. హీ హ్యాజంట్ రీచ్డ్ జస్ట్ నౌ. హీ హ్యాజంట్ అని రాయాలి. ఓకేనా? హీ హ్యాజంట్ రీచ్డ్ జస్ట్ నౌ. అది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ విల్ బి లేట్ అగైన్. హీ విల్ బి లేట్ అగైన్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది? విల్. పక్కన విల్లు, షెల్, కెన్, కుడ్ మోడల్ చేసి పక్కన వెర్బ్ 1 ఉంటుంది కదా, వెర్బ్ 1 ఇది. సో ఇది హెల్పింగ్ వెర్బ్. ఓకేనా? దాని పక్కన నాట్ పెట్టాలి. ఓకేనా? హీ విల్ నాట్ రాసి మిగతా అంతా అడ్జెక్టివ్ రాసింది. హీ విల్ నాట్ బి లేట్ అగైన్. ఇక్కడ విల్ నాట్ మనం రాయొచ్చండి, ఓంట్ అని కూడా రాయొచ్చు. దానికి కాంట్రాక్షన్ ఏంటి? ఓంట్. హీ ఓంట్ బి లేట్ అగైన్ అని కూడా రాయొచ్చు. హీ కెన్ డూ దట్ వర్క్ అంది. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? కెన్. అంతే కదా, దాని పక్కన ఏం పెట్టాలా? నాట్. హీ కెనాట్ డూ దట్ వర్క్. హీ కెనాట్ డూ దట్ వర్క్. సో దీనినే ఈ కెనాట్కే మనం కాంట్రాక్షన్ రాయొచ్చు, కాంట్. ఎటు రాయొచ్చండి? కాంట్. సో హీ కాంట్ డూ దట్ వర్క్ రాసిన రైటే, హీ కెనాట్ డూ దట్ వర్క్ రాసిన రైటే. ఓకేనా? నెక్స్ట్, యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్. మస్ట్ అనేది హెల్పింగ్ వెర్బ్. యూ మస్ట్ నాట్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకేనా? మస్ట్ నాట్. షీ షుడ్ టేక్ రెస్ట్. ఇక్కడ షుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. షీ షుడ్ నాట్ టేక్ రెస్ట్. సో షుడ్ నాట్ని స్టూడెంట్ అని రాసినట్టు, స్టూడెంట్. దాని కాంట్రాక్షన్ ఏంటి? స్టూడెంట్. ఐ డేర్ ఆస్క్ హెర్. ఇక్కడ డేర్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి దాన్ని ఐ డేర్ నాట్ ఆస్క్ హెర్, లేదా డేర్ నాట్ని మనము కాంట్రాక్షన్ రాయొచ్చు. అలాగా డేరెంట్. ఎటు రాయొచ్చు? డేరెంట్. ఐ డేరెంట్ ఆస్క్ హెర్ అని రాసిన రైటే, ఐ డేర్ నాట్ ఆస్క్ హెర్ రాసిన రైటే. నెక్స్ట్, యూ నీడ్ హ్యావ్ వర్రీడ్. ఇక్కడ చాలామంది డౌట్, సార్ హ్యావ్ పక్కన వర్రీడ్ ఉంది కదా, సో వెర్బ్ 3 కదా, వర్రీడ్ ఉంది కదా, ఇది వెర్బ్ 3 కాదు, ఇది యాడ్జెక్టివ్. వర్రీడ్ అనేది యాడ్జెక్టివ్, వెర్బ్ కాదు. సో నీడ్ పక్కన ఉన్న హ్యావ్ అనేది వెర్బ్ 1, నీడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇది V1. సో ఆక్సిలరీ వెర్బ్ తర్వాత నీడ్ తర్వాత వెర్బ్ 1 వస్తుంది. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. నీడ్ పక్కన హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. సో నీడ్ పక్కన నాట్ రాయండి అంతే. యూ నీడ్ నాట్ హ్యావ్ వర్రీడ్ అంటే ఈడీ ఉందంటే ఇది వెర్బ్ 3 అనుకుంటారు, కానీ ఇది యాడ్జెక్టివ్.
వెర్బ్ 3 అయితే హ్యావ్ పక్కన నాట్ పెట్టాలనుకుంటారు, తప్పు. ఈ హ్యావ్ అనేది నీడ్కి మెయిన్ వెర్బ్, నీడ్ ప్లస్ వెర్బ్ 1. సో నీడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, కాబట్టి ఈ నీడ్ పక్కన నాట్ రాయాలి. యూ నీడ్ నాట్ హ్యావెంట్ వర్రీడ్ అని రాయాలి. సో యూ నీడ్ నాట్ హ్యావ్ వర్రీడ్. దాన్ని నీడ్ నాట్నే నీడెంట్ అని రాయొచ్చు, నీడెంట్. ఓకేనా? ఇవి హెల్పింగ్ వెర్బ్లు ఐడెంటిఫై చేసి పక్కన నాట్ పెట్టడమే, చాలా ఈజీ. లేదా దాని కాంట్రాక్షన్ రాయడమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ లైక్ చాక్లెట్ అని ఉంది. ఇందులో హెల్పింగ్ వెర్బ్లు అక్కడ లేవే. హీ డ్రైవ్స్ ఏ కార్ వెరీ ఫాస్ట్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ లేవు. దే వెంట్ టు స్కూల్ టుడే, ఇందులో కూడా హెల్పింగ్ వెర్బ్ లేదు. కానీ నెగిటివ్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, పక్కన నాట్ పెట్టాలి కదా, కండిషన్ అది. మరి వీటికి లేవు. లైక్ అనేది వెర్బ్ 1, డ్రైవ్స్ అనేది వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్, వెంట అనేది వెర్బ్ 2. అంటే మూడింటికి హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. ఏంటంటే V1కి ఎస్ఆర్ఈఎస్కి, V2కి హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. వాటితో సెంటెన్స్ ఇచ్చినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అలా రాయాలి, తప్పనిసరిగా హెల్పింగ్ వెర్బ్ ఉండవు కదా. ఓకేనా? సో V1కి ఎస్ఆర్ఈఎస్ అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. సో V1 ఇచ్చినా, V1కి ఎస్ఆర్ఈఎస్ ఇచ్చినా నెగిటివ్ సెంటెన్స్ అలా రాయాలి. V1 ఇస్తే డూ తీసుకోవాలి హెల్పింగ్ వెర్బ్ కింద. ఇవి హెల్పింగ్ వెర్బ్స్ ఇవి. చూసారా? V1తో ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉండదు. అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే V1 బదులుగా డూ తీసుకోవాలి. V1 ఇస్తే డూ తీసుకోవాలి హెల్పింగ్ వెర్బ్. V1కి ఎస్ఆర్ఈఎస్ ఇస్తే డస్ తీసుకోవాలి. వెర్బ్ 2 ఇస్తే డిడ్ తీసుకోవాలి. అప్పుడు వాటి పక్కన నాట్ పెట్టాలి. డు నాట్ ప్లస్ V1, డస్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1. ఎప్పుడు కూడా డూ, డస్, డిడ్లు వెర్బ్ 1 అనే ఫాలో అవుతాయి. డు నాట్ గో అనాలి తప్ప డు నాట్ వెంట్ అని కానీ డు నాట్ గోస్ అని అనకూడదు. డు నాట్ ప్లే అనాలి తప్ప డు నాట్ ప్లేడ్ అని కానీ అనకూడదు. డు నాట్ కానీ, డస్ నాట్ కానీ, డిడ్ నాట్ కానీ, డూ, డస్, డిడ్లు ఎప్పుడు కూడా వెర్బ్ 1 అనే ఫాలో అవుతాయి. ఓకేనా? నోట్ దిస్ పాయింట్. సో వెర్బ్ 1 ఇస్తే డు నాట్ ప్లస్ వెర్బ్ 1 రాయాలి. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఇస్తే డస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 రాయాలి. V2 ఇస్తే డిడ్ నాట్ ప్లస్ V1 రాయాలి. సింపుల్. కనుక చూద్దాం. ఐ లైక్ చాక్లెట్. ఇక్కడ మనకి లైక్ అనేది వెర్బ్ 1. ఓకే కదా? సో వెర్బ్ 1కి ఏం తీసుకోవాలా? ఐ డు నాట్, దీని యొక్క మళ్ళీ V1, డు నాట్ ప్లస్ V1 లైక్ కదా, డు నాట్ చాక్లెట్. ఓకేనా? దీనినే డు నాట్ని మనం కాంట్రాక్షన్ రాయండి. డోంట్, ఐ డోంట్ లైక్ చాక్లెట్. ఓకేనా? నెక్స్ట్ హీ డ్రైవ్స్ ఏ కార్ వెరీ ఫాస్ట్ అని ఉంది. ఈ డ్రైవ్స్ ఏ కార్ వెరీ ఫాస్ట్. డ్రైవ్స్ అని ఉంది ఇక్కడ. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉంది. అప్పుడు ఏం తీసుకోవాలి? డస్ నాట్ ప్లస్ V1 తీసుకోవాలా. హీ డస్ నాట్ ప్లస్ V1. డ్రైవ్స్కి వెర్బ్ 1 ఏంటి? డ్రైవ్. డ్రైవ్స్కి డ్రైవ్ వెర్బ్ 1. ఓకేనా? హీ డస్ నాట్ డ్రైవ్ ఏ కార్ వెరీ ఫాస్ట్. డస్ నాట్ అని రాయొచ్చు మనం కాంట్రాక్షన్, డజంట్ అని రాయొచ్చు. డజంట్ డ్రైవ్ ఏ కార్ వెరీ ఫాస్ట్. దే వెంట్ టు స్కూల్ టుడే. వెంట్ అనేది వెర్బ్ 2, ఎందుకంటే గో, వెంట్, గాన్. సో వెర్బ్ యొక్క రెండో రూపం వచ్చాడు. సో వెర్బ్ యొక్క రెండో రూపం మనం ఏం తీసుకోవాలి? డిడ్ నాట్ ప్లస్ V1 తీసుకోవాలా. దే డిడ్ నాట్. వెంట్ యొక్క వెర్బ్ 1 ఏమో ది గో. దే డిడ్ నాట్ గో టు స్కూల్ టుడే. డిడ్ నాట్ అని రాయొచ్చు, డిడెంట్ అని రాయొచ్చు. దే డిడెంట్ గో టు స్కూల్ టుడే. అర్థమే కదా? సింపుల్గా. అంటే మనకి వెర్బ్ యొక్క రూపాలు తెలియాలి. V1కి ఎస్ఆర్ఈఎస్, వెర్బ్ 2. ఈ మూడింటికి ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. దీని మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఫైండ్ హిజ్ నేమ్ ఇన్ ద లిస్ట్. ఇక్కడ వెర్బ్ ఫైండ్ అనేది అందులో ఉంది వెర్బ్ 1. వెర్బ్ 1 ఉండేటప్పుడు మనకి నెగిటివ్ రాయాలంటే ఏం చేయాలి? డు నాట్ ప్లస్ V1. సో ఐ డు నాట్, దీని యొక్క V1 ఫైండే కదా. ఐ డు నాట్ ఫైండ్ హిజ్ నేమ్ ఇన్ ద లిస్ట్. డు నాట్ అని రాయొచ్చు, డోంట్ అని కూడా రాయొచ్చు. గీత ఫాలోస్ ది రూల్స్.
ఇక్కడ వెర్బ్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు. దీన్ని నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంది? వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటే ఏం తీసుకోవాలి? డస్ నాట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? డస్ నాట్ తీసుకోవాలి. ఓకేనా? గీత డస్ నాట్ తీసుకొని దీని యొక్క వెర్బ్ 1 ఏమవుద్ది? ఫాలో ద రూల్స్. ఓకేనా? అంటే సింపుల్ ప్రజెంట్లో కానీ సింపుల్ పాస్ట్లో ఉన్న సెంటెన్స్లకి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే హెల్పింగ్ వెర్బులు ఉండవు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అందువల్ల వెర్బ్ 1 ఉంటే డో నాట్ తీసుకోవాలి. వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఉంటే డస్ నాట్ తీసుకోవాలి. ఓకేనా? దే నీడ్ మై హెల్ప్ ఉంది. ఇక్కడ నీడ్ అనేది ఇక్కడ వెర్బ్. మీరు అనుకోవచ్చు సార్ నీడ్ అనేది మోడల్ వెర్బ్ కదా అని. నీడ్ అనేది మోడల్ వెర్బ్ ఎప్పుడు అవుద్ది? నీడ్ పక్కన వెర్బ్ 1 ఉంటే. నీడ్ పక్కన వెర్బ్ 1 ఉంటే అది మోడల్ వెర్బ్ అవుద్ది, లేదా హెల్పింగ్ వెర్బ్ అవుద్ది. నీడ్ పక్కన ఎటువంటి వెర్బ్ 1 లేకపోతే అది మెయిన్ వెర్బ్గా కూడా పనిచేస్తుంది. ఓకేనా? దే నీడ్ మై హెల్ప్ అంటే నీడ్ అనేది మెయిన్ వెర్బ్, మరి నీడ్ అనేది వెర్బ్ 1. నీడ్ అనేది వెర్బ్ 1 కాబట్టి ఏం తీసుకోవాలి? డు నాట్ తీసుకోవాలి. దే డు నాట్, దీని యొక్క వెర్బ్ 1 నీడే. దే డు నాట్ నీడ్ మై హెల్ప్. దీన్ని డోంట్ నీడ్ అని కూడా రాయొచ్చు. హీ ఇన్వైటెడ్ హెర్ టు ద పార్టీ. ఇక్కడ చూడండి, దీనికి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఇక్కడ అక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు, ఇన్వైటెడ్ ఉంది ఇక్కడ. వెర్బ్ 2. వెర్బ్ 2 ఉంటే ఏం తీసుకోవాలా? డిడ్ నాట్ ప్లస్ V1. డిడ్ నాట్ రాసి దీనికి వెర్బ్ 1 రాయాలా? ఇన్వైట్. ఇన్వైటెడ్కి వెర్బ్ 1 ఏమవుద్ది? ఇన్వైట్. హీ డిడ్ నాట్ ఇన్వైట్ హెర్ టు ద పార్టీ. హీ లాఫ్డ్ అట్ హెర్. ఇక్కడ దీనికి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే ఇక్కడ వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్ లేదు, కానీ మెయిన్ వెర్బ్ ఏ ఫామ్లో ఉంది? V2లో ఉంది. V2లో ఉన్నప్పుడు దానికి నెగిటివ్ రాస్తాము. డిడ్ నాట్ ప్లస్ V1. డిడ్ నాట్ రాసి దీనికి వెర్బ్ 1 రాయాలి. డిడ్ నాట్ లాఫ్ అట్ హెర్. ఓకేనా? ఈ విధంగా వెర్బ్ 1 సెంటెన్స్లో ఎస్ఆర్టీ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంటుంది. వెర్బ్ 1 ఉన్నట్లయితే దానికి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ 1 ఇస్తే డు నాట్ ప్లస్ V1 రాయాలా. అదే వెర్బ్ 1కి ఎస్ఆర్ఈఎస్ ఇస్తే డస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 రాయాలి. వెర్బ్ 2 ఇస్తే డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 రాయాలి, నెగిటివ్ సెంటెన్స్. ఓకేనా? నెక్స్ట్ నోట్, యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్లు మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి. యాక్చువల్గా యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్లు హెల్పింగ్ వెర్బులు ఎప్పుడు అవుతుందో చెప్పాను? యామ్ ఈజ్ ఆర్ల పక్కన కానీ వజ్ వర్ల పక్కన కానీ ఇంగ్ ఫామ్ ఉన్న హెల్పింగ్ వెర్బ్ పనిచేస్తాయి, లేదా యామ్ ఈజ్ ఆర్ల పక్కన వజ్ వర్ల పక్కన వెర్బ్ యొక్క మూడో రూపం V3 ఉన్న హెల్పింగ్ వెర్బ్ పనిచేస్తాయి. కానీ ఇవి మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి. అలాంటి సందర్భాలలో అంటే మెయిన్ వెర్బులు పనిచేస్తుంటే వాటి తర్వాత నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ యాడ్ వెర్బ్ కానీ వస్తాయి అక్కడ. ఓకేనా? అప్పుడు కూడా ఏం చేయాలంటే మనము వాటి తర్వాత నాట్ పెట్టడమే. సార్ అవి హెల్పింగ్ వెర్బులు అయితే కదా, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ పెట్టాలి అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ అందుకు నోట్ చెప్పాను. ఈజ్ యామ్ వజ్ వర్లు ఇవన్నీ కూడా సింగిల్గా ఉన్నప్పుడు వాటి పక్కన ఇంగ్ ఫామ్ లేకపోయినా, వాటి పక్కన వెర్బ్ 3 లేకపోయినా వాటినే హెల్పింగ్ వెర్బ్ అనుకోండి, వాటి పక్కన నాట్ రాసియండి నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే. ఓకేనా? ఈజ్ ఏ డాక్టర్. సో ఇక్కడ ఈజ్ ఒకటే సింగిల్గా ఉన్నా సరే మనం ఏం చేయాలండి? నాట్ పెట్టడమే. ఈజ్ నాట్ ఏ డాక్టర్. సార్ ఇక్కడ పక్కన ఇంగ్ ఫామ్ కానీ V3 లేదు కదా, ఇది హెల్పింగ్ వెర్బ్ అవ్వదు కదా, మరి నెగిటివ్ సెంటెన్స్ అంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ పెట్టాలనుకుంటారు. కానీ వీటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నాట్ పెట్టడమే. ఈజ్ నాట్ ఏ డాక్టర్. ఇట్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. సో ఈజ్ పక్కన నాట్ పెట్టేయండి. ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఈజ్ ఇంటూ కూడా రాయొచ్చు. షీ వాజ్ దేర్ ఎస్టర్డే. వాజ్ సింగిల్గా చూసారా? షీ వాజ్ నాట్ పెట్టండి. షీ వాజ్ నాట్ దేర్ ఎస్టర్డే. సో యామ్ ఈజ్ ఆర్లు కానీ వజ్ వర్లు కానీ సింగిల్గా ఉన్నా సరే, వాటి పక్కన ఇంగ్ ఫామ్ ఉన్నా, వాటి పక్కన V3 ఉన్నా, వాటి పక్కన నాట్ యామ్ ఈజ్ ఆర్ల పక్కన వజ్ వర్ల పక్కన నాట్ పెట్టేయండి చాలు. ఓకేనా? దే ఆర్ హ్యాపీ. దే ఆర్ నాట్ హ్యాపీ. ఓకేనా? ఇక్కడతో అది నోట్ అయిపోయింది. మరొక నోట్ ఇంపార్టెంట్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు అనేవి సెంటెన్స్లో సింగిల్గా ఉంటాయి, యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్లలాగా. అప్పుడు వాటి నెగిటివ్ సెంటెన్స్ ఇలా రాయాలి. యాక్చువల్గా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ హెల్పింగ్ వెర్బులు ఎప్పుడు వాటి పక్కన V3 కానీ బీన్ కానీ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఉన్నా, లేదా హ్యావ్ ప్లేడ్, హ్యాజ్ ప్లేడ్, హ్యాడ్ ప్లేడ్ అంటే వాటి తర్వాత
వెర్బ్ యొక్క మూడో రూపము కానీ బిఈఎన్ బీని కానీ ఉన్నప్పుడు అవి హెల్పింగ్ వెర్బ్లుగా పనిచేస్తాయి. వాటి పక్కన నాట్ పెట్టేస్తాం, నెగిటివ్ సెంటెన్స్గా మారిపోద్ది. కానీ అవి సింగిల్గా ఉన్నప్పుడు అవి మెయిన్ వెర్బ్లుగా పనిచేస్తాయి. అప్పుడు అవి సెంటెన్స్లో సింగిల్గా ఉన్నప్పుడు మెయిన్ వెర్బ్లుగా పనిచేసినప్పుడు హ్యావ్ బదులుగా ఏం రాయాలా? డు నాట్ ప్లస్ హ్యావ్, డు నాట్ హ్యావ్. హ్యాస్ బదులుగా డజ్ నాట్ హ్యావ్, హ్యాడ్ బదులుగా డిడ్ నాట్ హ్యావ్ రాయాలి. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, V1కి అయితే డు నాట్ ప్లస్ V1 అని, V1కి SRES అయితే డజ్ నాట్ ప్లస్ V1 అని, V2కి అయితే డిడ్ నాట్ ప్లస్ V1 అని. ఇది V1, ఇది V1కి SRES, ఇది V2. కాబట్టి డు నాట్ ప్లస్ ఇవన్నీ హ్యావ్కి, హ్యాజ్కి, హ్యాడ్కి వెర్బ్ 1 ఏది? హ్యావే. కాబట్టి డు నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1, డిడ్ నాట్ ప్లస్ V1. సో హ్యావ్ యొక్క రూపాలు ఇవి. కాబట్టి వెర్బ్ 1 హ్యావ్ అవుద్ది. లేదంటే సింపుల్గా పెట్టుకుంటే హ్యావ్ అనేది సింగిల్గా ఉంటే దాని నెగిటివ్ రాయాలంటే డు నాట్ ప్లస్ హ్యావ్. హ్యాజ్ సింగిల్గా ఉంటే డజ్ నాట్ ప్లస్ హ్యావ్. హ్యాడ్ సింగిల్గా ఉంటే డిడ్ నాట్ ప్లస్ హ్యావ్. ఓకేనా? ఈ హ్యాజ్ ఏ కార్ ఉందండి. ఈ హ్యాజ్ ఏ కార్ చూసారు, హ్యాజ్ అనేది సింగిల్గా ఉంది. అక్కడ పక్కన V3 కానీ బీని కానీ లేదు, పక్కన నాట్ పెట్టకూడదు. ఓకేనా? హ్యాజ్ ఉంటే తీసుకోవాలా? డజ్ నాట్ హ్యావ్ రాయాలా. ఈ డజ్ నాట్ హ్యావ్ దీని యొక్క వెర్బ్ 1 V1 హ్యావ్ రాయాలి. ఎందుకంటే డూ, డస్, డిడ్లు ఎప్పుడు కూడా వెర్బ్ 1 ఫాలో అవుతాయి. ఈ డజ్ నాట్ హ్యావ్ ఏ కార్. యూ హ్యావ్ 3 సిస్టర్స్. హ్యావ్ ఉంటే తీసుకోవాలా? హ్యావ్ ఉంటే డు నాట్ ప్లస్ వెర్బ్ 1. యూ డు నాట్ హ్యావ్. వెర్బ్ 1 ఏమో అది హ్యావే కదా. యూ డు నాట్ హ్యావ్ 3 సిస్టర్స్. ఈ హ్యాడ్ పేరెంట్స్ ఉంది. ఈ హ్యాడ్ పేరెంట్స్, హ్యాడ్ ఇస్తే ఏం తీసుకోవాలి? డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. హీ డిడ్ నాట్ హ్యావ్ పేరెంట్స్. ఓకేనండి? ఇప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు అనే సింగిల్గా ఉన్నప్పుడు మరి పొసెషన్ మీనింగ్ కలిగి ఉన్నారు అని మీనింగ్ వస్తుందన్నమాట. అవి సింగిల్గా ఉంటాయి. ఇప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ సింగిల్గా ఉన్నప్పుడు హ్యావ్ ఒకటే సింగిల్గా ఉండాలి. పక్కన V3 కానీ బీని కానీ ఏం ఉండదు. ఓకేనా? అలాంటప్పుడు హ్యావ్ బదులుగా డు నాట్ ప్లస్ వెర్బ్ 1, డు నాట్ హ్యావ్. హ్యాజ్ ఇస్తే డజ్ నాట్ హ్యావ్, హ్యాడ్ ఇస్తే డిడ్ నాట్ హ్యావ్ రాయాలి. ఇక్కడ చూడండి, నేను బ్లాక్ ఇన్ రాసాను. వీ హ్యావ్ అన్ ఐడియా. ఇక్కడ దీనిని 2 రకాలుగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే వీ హ్యావ్ అన్ ఐడియా. ఇప్పుడు మా రూల్ ప్రకారంగా హ్యావ్ ఇస్తే ఏం రాయాలి? వీ డు నాట్ హ్యావ్ అన్ ఐడియా. వీ డు నాట్ హ్యావ్ అన్ ఐడియా. లేదా ఇక్కడ హ్యావ్ తర్వాత ఉన్నవి అన్కౌంటబుల్ నౌన్లో ఉన్నట్లయితే టైం అని కానీ ఐడియా అని కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చినట్లయితే అక్కడ 2 రకాలుగా ఆన్సర్ రాయొచ్చు. డు నాట్ ప్లస్ వెర్బ్ 1, డజ్ నాట్ ప్లస్ వెర్బ్ 1, డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1లో రాయొచ్చు. లేదు అంటే హ్యావ్ తర్వాత నో పెట్టి, హ్యాస్ తర్వాత నో పెట్టిన, హ్యాడ్ తర్వాత నో పెట్టినా రైటే. ఎప్పుడు వాటి తర్వాత ఉన్న అన్కౌంటబుల్ నౌన్స్ వస్తే కొన్ని సందర్భాలు మాత్రమే. ఓకేనా? వీ డు నాట్ హ్యావ్ అన్ ఐడియా రాసిన రైటే. లేదా వీ హ్యావ్, చూడండి ఇది సెంటెన్స్. వీ హ్యావ్ నో పెట్టండి, నో రాసి యాన్ రాయకూడదు. నో ఐడియా. నో రాసినప్పుడు యాన్ అనేది రాయకూడదు. ఏ కానీ యాన్ కానీ సమ్ కానీ ఏమైనా ఇస్తే డిలీట్ చేసేయాలి. ఓకేనా? ఇది చూడండి, ఈ హ్యాస్ సమ్ టైమ్ టు కంప్లీట్. ఇక్కడ హ్యాస్ సింగిల్గా ఉంది, పక్కన సమ్ టైమ్ అని ఉంది, ఇక్కడ ఐడియా ఉంది. ఇలాగైతే అన్కౌంటబుల్ నౌన్స్ ఇచ్చినప్పుడు హ్యావ్, హ్యాజ్తో 2 రకాలు రాసిన రైటే. సో మామూలుగా హ్యాజ్ ఇస్తే ఏం రాస్తాము? డజ్ నాట్ అని రాస్తాం కదా. హీ డజ్ నాట్ హ్యావ్ సమ్ టైమ్ రాయకూడదు. ఈ డజ్ నాట్ హ్యావ్ టైమ్ టు కంప్లీట్. లేదు అంటే సింపుల్గా హ్యాస్ పక్కన నాట్ పెట్టేయండి. ఈ హ్యాస్ నో, సమ్ రాయకూడదు, నో టైమ్. ఈ హ్యాస్ నో టైమ్ టు కంప్లీట్. అంటే ఇక్కడ హ్యావ్, హ్యాజ్ తర్వాత ఇచ్చినటువంటి నౌన్స్ అనేవి అన్కౌంటబుల్ నౌన్స్ అయినప్పుడు ఐడియా, టైము, మనీ ఈ విధంగా ఇచ్చేటప్పుడు అక్కడ 2 రకాలు రాయొచ్చు. డజ్ నాట్ హ్యావ్ అని కానీ డు నాట్ హ్యావ్ అని రాయొచ్చు. లేదంటే హ్యావ్ పక్కన హ్యాస్ పక్కన నో పెట్టవచ్చు. హ్యావ్ పక్కన హ్యాస్ పక్కన నో పెట్టినప్పుడు తప్పనిసరిగా ఆర్టికల్ ఉంటే ఆర్టికల్ తీసేయాలి, సమ్ ఉంటే సమ్ తీసేయాలి. ఇక్కడ చూడండి, హీ హ్యాజ్ నో టైమ్ టు కంప్లీట్ అన్నాం. ఈ హ్యాజ్ నో టైమ్ టు కంప్లీట్ అన్నాం ఇక్కడ. ఓకేనా?
సో మనం ఇంతవరకు ఎస్ఆర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉన్న ఎస్ఆర్టివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాం. ఇప్పుడు ఏంటంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రెండు రకాలు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి నెగిటివ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా? సో ఆర్ యూ కమింగ్ అని ఉంది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయినా డబుల్ హెచ్ క్వశ్చన్స్ అయినా మొత్తం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు అనేవి స్టార్టింగ్ హెల్పింగ్ వర్బ్ ఉంటే తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుద్ది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? దీన్ని నెగిటివ్ రాయాలంటే ఇది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టండి. ఆర్ యూ ఈ సబ్జెక్ట్ కదా, దేని తర్వాత నాట్ పెట్టాలి. ఆర్ యూ నాట్ కమింగ్, అప్పుడు నెగిటివ్ మార్పు వద్ది. లేదు ఆర్కి నాట్కి కాంట్రాక్షన్ రాసేటప్పుడు ఈ నాట్ని తీసుకొచ్చి ఆర్ కలపాలి. ఆర్ఎంట్, అప్పుడు సబ్జెక్ట్ రాయాలి. ఆర్ఎంట్ యూ కమింగ్. రెండు రకాలు రాయొచ్చు. మళ్ళీ చెప్తే చూడండి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుద్ది, క్వశ్చన్ మార్క్ ఉందంటే హెల్పింగ్ వర్బ్ పక్కన సబ్జెక్ట్ ఉంటుంది. దాని నెగిటివ్ రాయాలంటే సబ్జెక్ట్ పక్కన నాట్ రాయండి. ఆర్ యూ నాట్ కమింగ్. లేదు ఇక్కడ ఆర్కి నాట్కి కాంట్రాక్షన్ రాయాలంటే ఈ నాట్ ఆర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆర్ఎంట్ యూ కమింగ్ అనాలి. ఓకేనా? అంతేగాని నాట్ని తీసుకొచ్చి ఆర్ పక్కన రాయకూడదు. అంటే హెల్పింగ్ వర్బ్ ఆర్ కదా సార్, ఆర్ పక్కన నాట్ రాయాలి కదండి. ఆర్ నాట్ యూ కమింగ్ అంటే తప్పు. చూసుకోండి, ఆర్ నాట్ యూ కమింగ్ అంటే రాంగ్. హెల్పింగ్ వర్బ్ ఆర్ తర్వాత సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ రాయాలి. ఆర్ నాట్ యూ అనకూడదు. నాట్ సబ్జెక్ట్ ముందు రాద్దాం అనుకున్నప్పుడు రెండు కలిపి రాయాలి, కాంట్రాక్షన్ రాయాలి. ఆర్ఎంట్ రాస్తే రైట్, ఆర్ఎంట్ యూ కమింగ్. నాట్ ఒకటే రాయాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ తర్వాత రాయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డూ యూ కంప్లీట్ ద వర్క్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్. ఇటు చెప్పండి, ఇది క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టండి. డూ యూ నాట్ కంప్లీట్ ద వర్క్, క్వశ్చన్ మార్క్. సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టినా ఒకటే. ఈ నాట్ని తీసుకొచ్చి నాట్ని కానీ సబ్జెక్ట్ ముందు రాయాలంటే కాంట్రాక్షన్ రాయాలి, అంతేగాని విడిగా రాయకూడదు. డోంట్ యూ కంప్లీట్ ద వర్క్. ఓకేనా? అర్థమైందా? నాట్ని సబ్జెక్ట్ తర్వాత యూ తర్వాత రాయాలి. ఒకవేళ నాట్ని యూకి ముందు రాసామంటే సింగిల్గా రాయకూడదు, రెండు కలపాలి, కాంట్రాక్షన్ రాయాలి. డూకి నాట్ కాంట్రాక్షన్ డోంట్ అని రాయాలి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్ అని ఉంది. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత నాట్ రాయాలి. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్, క్వశ్చన్ మార్క్. సో సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టాలి, రైట్. ఒకవేళ నాట్ సబ్జెక్ట్ ముందు రాయాలనుకుంటే సింగిల్గా రాయకూడదు, దీనికి కాంట్రాక్షన్ రాయాలి. హ్యావెంట్ అని రాయాలి. హ్యావెంట్ యూ ఫినిష్డ్ యువర్ ప్రాజెక్ట్. డిడ్ హీ వాచ్ ద మూవీ. ఇక్కడ చూడండి, ఇది హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్. ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ ఉందంటే హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్ ఉంటే సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. దీన్ని నెగిటివ్ రాయాలంటే నాట్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాయాలి, అంతేగాని హెల్పింగ్ వర్బ్ పక్కన రాయకూడదు. సార్ మీరు హెల్పింగ్ వర్బ్ పక్కన రాసేయమన్నారంటే అది ఎస్ఆర్టివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉన్న సెంటెన్స్లకి హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెట్టమన్నాను. కానీ ఇది ఇంట్రాగేటివ్ కదా, ఇంట్రాగేటివ్లో నాట్ రాయాలంటే సబ్జెక్ట్ తర్వాత రాయాలి. ఫస్ట్ ఉంది హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టాలి. ఒకవేళ నాట్ సబ్జెక్ట్ ముందు రాద్దాం అనుకున్నప్పుడు సెపరేట్గా రాయకూడదు, దానికి కాంట్రాక్షన్ రాయాలి, రెండు కలిపేసి రాయాలి. డిడింట్ అని రాయాలి. ఓకేనా? సో డిడ్ హీ నాట్ వాచ్ ది మూవీ. లేదా నాట్ ముందు తీసుకొచ్చినప్పుడు డిడింట్ హీ వాచ్ ద మూవీ. ఓకేనా? అంతేగాని డిడ్ నాట్ హీ వాచ్ ద మూవీ అనకూడదు. ఓకేనా? నాట్ని సబ్జెక్ట్ ముందు సింగిల్గా సెపరేట్గా రాయకూడదు, కాంట్రాక్షన్ రాయాలి, కలిపి రాసేయాలి. వై డిడ్ యూ కమ్ హియర్, డబుల్ హెచ్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయిన ఉంటాయి. అప్పుడు కూడా నెగిటివ్ ఎలా రాస్తామంటే ఏదైనా సరే డబుల్ హెచ్ వర్డ్ కాకుండా పక్కన ఉన్నది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్ పక్కన నాట్ పెట్టాలి కదా. వై డిడ్ యూ
వై డిడ్ యూ నాట్ కమ్ హియర్. లేదు, నాట్ని యూకి ముందు సబ్జెక్ట్ ముందు రాయాలనుకుంటే డిడింట్ అని రాయాలా. డిడింట్ రాయాలి. వై డిడింట్ యూ కమ్ హియర్. ఓకేనా. నెక్స్ట్ అండి, హౌ కెన్ యూ గో దేర్ అన్నాడు. సో హౌ అనేది డబుల్ హెచ్ వర్డ్, కెన్ హెల్పింగ్ వెర్బ్, యూజ్ సబ్జెక్ట్. దీన్ని నెగిటివ్ రాయాలంటే హౌ కెన్ యూ సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టాలా, నాట్ గో దేర్. ఒకవేళ నాట్ని సబ్జెక్ట్కి యూకి ముందు రాద్దాం అనుకుంటే కెన్కి నాట్ కలిపి కాంట్రాక్షన్ రాయాలా. హౌ కాంట్ యూ గో దేర్. అంతేగాని హౌ కెనాట్ యూ గో దేర్ అంటే తప్పు. హౌ కెనాట్ యూ గో దేర్ అంటే తప్పు. హౌ కాంట్ యూ గో దేర్ అని అనాలి, లేదా హౌ కెన్ యూ నాట్ గో దేర్ అని అనాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దానికి నెగిటివ్ ఎలా రాస్తాము. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డర్స్ వెర్బం అంతా స్టార్ట్ అవుతాయి. ఓపెన్ ద డోర్ అండి, దానికి డోంట్ అని పెట్టడమే. డోంట్ పెట్టడమే, డోంట్ ఓపెన్ ద డోర్, లేదా డో నాట్ ఓపెన్ ద డోర్. డోంట్ కానీ డో నాట్ కానీ పెట్టేయండి. హెల్ప్ హిమ్, డోంట్ హెల్ప్ హిమ్. డ్రింక్ మోర్ వాటర్, డోంట్ డ్రింక్ మోర్ వాటర్. పుట్ ఆన్ యువర్ షూస్, డోంట్ పుట్ ఆన్ యువర్ షూస్. ఇవేటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్లు వెర్బం అంతా స్టార్ట్ అవుతాయి, అడ్రస్. ఓకేనా. అదే సజెషన్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డోంట్ రాసిన రైటే, డో నాట్ రాసిన రైటే పెట్టి రాసినవే. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క నెగిటివ్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క నెగిటివ్ అనమాట. నెగిటివ్ సెంటెన్స్లో. ఓకేనండి. ఇది కంప్లీట్గా నెగిటివ్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్. దీని మీద తప్పనిసరిగా బిట్ ఉంటుంది, టెట్ కానీ డిఎస్సిలో కానీ. ఓకేనా. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అది ఇచ్చిన ఆన్సర్లో ఏ బిట్ ఇచ్చినా మీరు ఆన్సర్ రాయగలరు. ఓకేనా ఫ్రెండ్స్.